అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ ప్రతి గృహిణి ఈమెలాగే ఆలోచిస్తే ఏ ఇంటిలోనూ ఆర్థిక సమస్యలు ఉండవు. సీతారామంజనేయులు 8వ తరగతిలో నా క్లాస్మేట్. ఒకే బెంచీలో కూర్చునేవాళ్ళం. సిల్క్ చొక్కా, సిల్క్ పైజామా, వాచి, 2 ఉంగరాలు. అబ్బబ్బబ్బా, బొద్దుగా నల్లగా నిగనగలాడుతుండేవాడు. పెళపల్లాడే ఇస్త్రీ చొక్కా జేబులో ఎప్పుడూ డబ్బులు గలగలలాడుతూ ఉండేవి. వీటికి తోడు ఆకుపచ్చ హంబర్ సైకిల్ ఉండడం, సెంటు నూనె గుమగుమలతో శంషేర్ స్కూల్కి వచ్చే సీతారామాంజన్ అంటే మా అందరికీ కొంచెం ఈర్ష్యగానే ఉండేది. మరి వీటన్నిటి వల్ల సంక్రమించిన దర్జా కాకుండా అసలు పెద్దరిక ఇంకోటి కూడా ఉందండోయ్ అతనికి. అదేంటంటే ఈశ్వరయ్య అనే ఓ పెద్ద ఆయనకి పిల్లలు లేకపోతే దగ్గర దాయాది పిల్లాడని సీతారామంజనేయుల్ని దత్తత చేసుకున్నారట. ఇప్పుడో కాసేపో అనే స్థితిలో ఉండి ఇంటి దీపం పెళ్లి కళ్ళారా చూడాలని తహతహలాడితే దత్తపుత్రుడికి పెళ్లి ధనలక్ష్మితో జన్మించేశారు. అంచేత సీతారామంజనేయులు మా స్కూల్ మొత్తం మీద పెళ్ళైన విద్యార్థి. ధనలక్ష్మి మా బడిలోనే 3వ క్లాస్ చదువుతూ ఉండేది. ఈశ్వరయ్య గారు ఒకటి తలిస్తే ఈశ్వరుడు వేరొకటి తలిచాట. ఇప్పుడో కాసేపు అనుకున్న ఈశ్వరయ్య గారు తిప్పుకొని తేరుకొని యథావిధిగా దుకాణంలో కూర్చొని వ్యాపారం వ్యవహారం చూసుకోవడం మొదలుపెట్టారు. గొట్టొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. మా సీతారాముడు వచ్చి నాకు ఆయుష్ పోశాడు అని పెద్ద ఆయన మురిసిపోయారు. ఆయన బతికిపోవడం బాగానే ఉంది కానీ అకాల వివాహం రామాంజనేయులకి కొంచెం ఇబ్బందిని, బోలెడు పెద్దరికాన్ని తెచ్చిపెట్టింది. అసలే అమిత మితభాషి, పైగా తను విచిత్రంగా కొంచెం హేళనగా అంతా చూస్తున్నారే అనుమానం కొంత. ఎవరూ అతన్ని ఏరా అని పిలిచేవారు కాదు. నాతో కొంచెం చనువుగానే ఉండేవాడు. నేను మాత్రం ఏవోయ్ అని పిలిచేవాడిని. అతనికి అప్పుడప్పుడు హోంవర్క్ దస్తూరి మార్చి నేను చేసి పెడుతుండేవాడిని. దానికి బదులుగా గ్రౌండ్లో తన సైకిల్ మీద 3-4 రౌండ్లు కొట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాడు. ఆకుపచ్చ హంబర్ సైకిల్, పైగా బ్రూక్ సీట్, డైనమో, తలతలాడే నికెల్ స్మోక్స్. కాసేపైనా దాని మీద సవారీ చేయడం అంటే అబ్బా, నా ప్రాణానికి చిన్న విషయం కాదు. ఒకరోజు సైన్స్ క్లాస్లో కోడిగుడ్డులో భాగాలు చెప్పమని మాస్టర్ అడిగితే పైపెంకు మరియు కోడిపిల్ల అన్నాడు రామాంజనేయులు. సైన్స్ ఆయన రెచ్చిపోయి అతని పెద్దరికాన్ని పక్కన పెట్టి రామాంజనేయుని బెంచి ఎక్కించేశారు. పాపం తల వంచుకొని వేలి ఉంగరాలు తిప్పుకుంటూ నిలబడ్డాడు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా. సరిగ్గా అదే సమయానికి ధనలక్ష్మి గల్లు గల్లున గజ్జలు చప్పుడుతూ పరుగున వచ్చి రొప్పుతూ రోస్తూ తరగతి గుమ్మంలో నిలబడి, ఇదిగో రామాంజనేయులు, నాకు పెన్సిల్ కావాలి అని బిగ్గరగా అక్కడి నుంచి అరిచింది. ఒక్కసారి క్లాస్ అంతా గొల్లుమంది. అసలే బెంచ్ మీద అవమాన భారంతో కుంగిపోతున్న రామాంజనేయులకి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఆకుపచ్చ పట్టులంగా, పట్టు జాకెట్టు, మెడలో ఎర్రరాళ్ళ నెక్లెస్, కంటి నిండా కాటుగా గట్టిగా అల్లిన ఒంటి జడ. 8 ఏళ్ల ధనలక్ష్మి క్లాసును నవ్వికి బిత్తరపోయి తత్తరపడిపోయి గల్లు గల్లున పారిపోయింది. పాపం క్లాస్ నిశ్శబ్దంగా ఉంది. ధనలక్ష్మి గజ్జలు చప్పుడు క్రమంగా దూరం అయిపోయింది. మాస్టారు కోడిగుడ్డు పాఠం మళ్ళీ అందుకోబోతుంటే రామాంజనేయులు ఆంజనేయులు ఒక్కసారి డెస్క్ మీద నుంచి కిందకు దూకాడు. రోషం కమ్మేసిన అతని ముఖం తుమ్మర్లో పొద్దు గూకినట్లుంది. చరచరా బయటికి నడిచి వరండాలో సైకిల్ స్టాండ్ పెద్ద చప్పుడయ్యేలా తీసి అక్కడే సైకిల్ ఎక్కాడు. వెళ్తూ క్లాసు గుమ్మంలో ట్రింగ్ ట్రింగ్ అని బెల్లు కూడా కొట్టాడు. అంతటి వెర్రి ధైర్యం జరిగిన అవమానంలోంచి వచ్చిందే గాని పాప అతను పెద్ద మనిషి ఏమీ అనలేక, ఒరే వీడి పుస్తకాలు యావత్తు తెచ్చి స్టాఫ్ రూమ్లో పెట్టురా రాస్కెల్ వెధవా అని క్లాస్ లీడర్కి పురమాయించి తిరిగి కోడిగుడు పాఠంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ సీతారామంజనేయులు స్కూల్ పక్కకే రాలేదు. ధనలక్ష్మి కూడా బడి ఆవరణలో మళ్ళీ కనిపించలేదు. ఎటు కొట్టు మీద నాకు సొంత మనిషి అవసరమే, కాస్త మంచి చెడు లాభం నష్టం తెలుసుకుంటాడు అని ఈశ్వరయ్య గారు సరిపెట్టుకున్నారు. ఎప్పుడైనా వాళ్ళ దుకాణానికి వెళ్తే రామాంజనేయులు కనిపించేవాడు. మాట మంచి ఉండేది కాదు, ఏదో ముక్తసరిగా ఒక చిన్న నవ్వు తప్ప. సీతారామంజనేయులు స్కూల్ మానేయడం వల్ల అప్పుడప్పుడు హంబర్ సైకిల్ తొక్కే అదృష్టం నాకు పోయింది. 10వ తరగతి తర్వాత ఇంటర్కి పక్క ఊరు వెళ్ళాలి. అప్పుడు ఎటు సైకిల్ యోగం పడుతుందని ఆనందపడుతున్న తరుణంలో మా స్కూల్ని జూనియర్ కాలేజ్ చేశారు. నా చదువుతో పాటు ధర్మిల డిగ్రీ కాలేజ్ కూడా అయింది. ఇహ జన్మకి సైకిల్ యోగం లేదని అర్థమైపోయింది. అత్యవసర మార్కులతో ఏదో గట్టెక్కామనే లెక్కల్లో మెల్లిగా డిగ్రీలోకి వచ్చి పడ్డాను. అసలు నాకు రామాంజనేయులు స్ఫూర్తితో చదువు మానేయాలని కోరికగా కూడా ఉండేది. అయితే రామాంజనేయులు వాళ్ళ నాన్న తీసుకున్నంత తేలిగ్గా మా నాన్న తీసుకోకపోగా, వాళ్ళకంటే వ్యాపారాలు ఉన్నాయి, మనకే ఉందిరా బూడిద, ఎన్టీఆర్ పుణ్యమా అని కరణీకాలు కూడా పోయాయి. అక్షరం ముక్క లేకపోతే అడుక్కు తినాల్సిందే అని చాలా ఘాటుగా దీవించాడు. ఒకరోజు ఈశ్వరయ్య గారికి ఈశ్వరుడి ఆజ్ఞ అయింది. ఆయన పోయాక తెలిసిందేమిటంటే ఎటు ఎవడో పరాయివాడికి పోయేదే కదా అని చేరదీసిన గుమాస్తాలు నలుగురు కలిసి దుకాణం దోచేశారని, కరిమింగిన వెలపండులా అయిపోయిందని, ఇవ్వాల్సిన బాకీలకు రావాల్సిన జమలకు
సరి హల్లికి హల్లి సున్నకి సున్నా అయిపోయింది. దుకాణం మూతపడింది. 20 ఏళ్ల సీతారామాంజనేయులు, 17 ఏళ్ల ధనలక్ష్మి మిగిలారు. దత్తపుత్రుడు అవడం వల్ల ఈశ్వరయ్య గారి వంశం మాత్రం మిగిలింది. ఒకరోజు సెంటర్లో కనిపించి, మీకోసమే చూస్తున్నాను, ఒకసారి మా ఇంటికి వస్తారా అన్నాడు రామాంజనేయులు. వెళ్ళాను. అంగడి వీధిలో ఇంటి మీద ఇల్లు, అందులో ఒక చిన్న గది ముందు రేకుల వరండా. ఇంట్లో అడుగు పెట్టగానే ఇదిగో ఆయన వచ్చాడు అన్నారు రామాంజనేయులు ముక్తసరిగా. అంతకుముందు నా గురించి ఏం చెప్పాడో తెలియదు. కూర్చో అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. లోపల నుంచి రేకుల వరండాలకు వస్తూ అంది ధనలక్ష్మి. ఆ రోజు ఎప్పుడో బుట్టబొమ్మలా ఉన్న ధనలక్ష్మిని క్లాస్ రూమ్ గుమ్మంలో చూడడం తప్ప మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. ఇదే మళ్ళీ చూడటం. వయసుకు మించిన పెద్దరికం, మాటల్లో ఎంతో పొందిక స్ఫురించింది. మా పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది. ఉన్నట్టుండి వీధిన పడ్డాం. ఏం చేయాలో పాల్పోవడం లేదు. మీ ఫ్రెండ్ సంగతి తెలుసుగా. అదేమన్నా అంటే ఏ కొట్లోనో పొట్లాలు కట్టే ఉద్యోగం చేస్తానంటాడు. నా వల్ల చదువు తనది చెట్టెక్కిందంటాడు. చీమలకి చక్కెర దొరకలేంది మనుషులం, మనకి 4 మెతుకులు దొరకవా అని ధైర్యం చెప్పబోతే, ఉన్నదుండగా నాకు గుదిబండ నిన్ను తగిలించారు అని చికాకు పడతాడు. ఎంత చెడ్డ ఈశ్వరయ్య గారి దత్తుడు అంటారు కదా. సర్లే, ఆ సోద ఆపి అసలు విషయం చెప్పు అన్నాడు సూటిగా రామాంజనేయులు. ఏం లేదన్నయ్య, ఇక్కడే ఈ వసారాలో పిండి మర పెట్టాలని యోచన చేశాం. ఊళ్ళో ఎక్కడా లేవు కదా, గిరాకీ ఉంటుందని ఆశ. మిషన్ 10,000 అవుతుందన్నారు. నగా నట్ర అమ్మితే అంతవరకు వస్తుంది, కానీ కరెంటు సామానికి 3,000 అవుతుందిట. అందుకని మరకి 3,000 తగ్గుతుంది. నువ్వు కాస్త మీ ఫ్రెండ్తో బెజవాడ వెళ్ళి కంపెనీ వాళ్ళకి నచ్చజెప్పి తగ్గే 3,000 వాయిదాల మీద తీసుకునేటట్టు ఒప్పించాలి. మీ రామాంజనేయులు రెండో ముక్క మాట్లాడితే నాలుక అరిగిపోతుంది అనుకుంటాడు. కాస్త నువ్వు సాయం వెళ్ళి పని సానుకూలం చేసి పెట్టాలన్నయ్య అడిగింది ధనలక్ష్మి. ఓ, దానికేం భాగ్యం, కంపెనీ వాళ్ళు అంతమాత్రం వాయిదాలు ఇస్తారులే అని భరోసా ఇచ్చేశాను. వారం తిరగకుండానే పిండి మర బిగించారు. ఊళ్ళో 10 మందికి తెలియడానికి అట్టే రోజులు పట్టలేదు. ఎప్పుడు ధనలక్ష్మి అక్కడే ఉండి మర నడపడం, ఆపడం, బెల్టులు మార్చడం, కోనులు సరిచేయడం, చిన్న చిన్న మరమ్మతులు చేయడంతో సహా అన్నీ నేర్చేసుకుంది. అప్పుడప్పుడే బస్తీ కళ వస్తున్న ఆ ఊళ్ళో ఏకైక పిండిమర అవడం వల్ల తొందరలోనే అందుకుంది. ఆదివారం నాడు అరటి మొలిచింది, సోమవారం నాడు అని వారాల పాటలాగానే నెల తిరిగేసరికి పిండి మరికి రోజుకి 12 గంటలు తిరిగేటంత గిరాకీ వచ్చేసింది. బియ్యం, నూకలు, గోధుమలు, మినుములు, పెసలు పిండి కోసం తెచ్చుకునేవాళ్ళు. తర్వాత నెలలో ఇవ్వని తలొక బస్తా తెప్పించి నిలవపెట్టేసింది. అక్కడే సరుకు కొనుక్కోవడం, అక్కడే మర ఆడించుకు వెళ్ళడం. జనంకి సౌకర్యం బాగానే ఉందనుకున్నారు. బెజవాడ కంపెనీ వాళ్ళ వాయిదాలు కూడా తీరాయి. పసుపు కొమ్ములకి ఇంకో మిషన్ వాళ్లే బిగించి వెళ్లారు. ఇప్పుడు సమస్త పిండి రకాలే కాక పసుపు కూడా మరపట్టడం మొదలైంది. మరకట్టేసే వేళకి మానికి నిండా చిల్లర వచ్చేది. చిల్లర శ్రీ మహాలక్ష్మి అని మురిసిపోయేది. చిల్లర 10 రూపాయల వంతున పొట్లాలు కట్టి హోటళ్ళ వాళ్ళకి, ఇతర షాపుల వాళ్ళకి 100కి 10 రూపాయల లాభానికి అమ్మేది. పొద్దుటే పిండి మరి షెడ్డు ఊడిస్తే సమస్త పిండి రకాలు, పసుపు, రోడ్డు దువ్వతో కలిసి ఓ సరికొత్త దినుసు చేరేది. 5 గుప్పిళ్ళు ఒక పొట్లంగా కట్టి సున్నిపిండి పేరు మీద అమ్మడం ప్రారంభించింది ధనలక్ష్మి. రోజు 20 పొట్లాల దాకా అయ్యేవి. అమ్మకాలు బాగానే ఉండడం చేత కవర్లు చేయించి దాని మీద వాణిశ్రీ కలర్ ఫోటోతో పాటు సమస్త వనమూలికలతో తయారైంది. చర్మ సౌందర్యానికి తప్పక వాడండి, ధనశ్రీ సున్నిపిండి, వెల 1 రూపాయి మాత్రమే అని కూడా అచ్చు వేయించింది. ఊడ్చిన సరుకును బట్టి సున్నిపిండి ఆదాయం ఉండేది. ధనలక్ష్మి మళ్ళీ నగా నట్రా ఏర్పాటు చేసుకుంది. పెద్దరికం పెరిగింది. కొడుకు పుట్టాడు. ఈశ్వర్ అని పేరు పెట్టుకుంది. రామాంజనేయులు అంతగా ఇష్టపడకపోయినా ధనలక్ష్మిని అందరూ ధనమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. పిండిమర ఊళ్ళో కొండ గుర్తు అయింది. పిండిమర మెలకువలన్నీ ఇప్పుడు ధనమ్మకి కొట్టిన పిండి. ఎట్లాగూ బియ్యాలు, అప్పడాలు అమ్ముతూనే ఉన్నాం కదా, కాస్త కూస్త పెట్టుబడికి డబ్బుంది. ఉప్పు, చింతపండు కూడా తెచ్చుకుంటే మళ్ళీ మన కిరాణా వ్యాపారం మన గుమ్మంలోకి వస్తుంది కదా. పిండిమర పుణ్యమా అని మన ఇల్లు సెంటర్ అయిపోయింది. ఇంట్లోనే కొట్టు పెడితే వచ్చినంత బేరం వస్తుంది. నీకు చేతి నిండా పని ఉంటుంది అని సలహా ఇచ్చింది. వారం తిరగకుండా సంచుల్లో డబ్బుల్లో సరుకు దిగింది. సీతారామాంజనేయులు మళ్ళీ ఓ కొట్టువాడయ్యాడు. మనం చిన్నవాళ్ళం. సెంటర్లో పెద్ద షాపుల వాళ్ళతో పోటీ పడాలంటే ఒకటే చిట్కా, మన దగ్గర సమస్తం దొరుకుతాయని పేరు పడాలా. ధనియాలు, దాసిన చెక్క, గుగ్గిలం, గురిగింజలు, కరక్కాయలు, ఖర్జూరాలు అన్నీ మన కొట్లో ఉండాలి. వాటి వల్ల మన కొట్టుకి పేరు వస్తుంది. పేరు వస్తే బేరాలు వాటంతటవే వస్తాయి. వ్యాపార సూత్రం చెప్పింది ధనలక్ష్మి. రామాంజనేయులు మొదట కొంచెం రోషపడ్డా సూత్రం అమలుపరిచి ధనమ్మ చెప్పింది నిజమేనని నిరూపించాడు. రాత్రి పొద్దుపోయాక కొట్టు సర్దుకోవడం, అక్కడే పడుకోవడం, మళ్ళీ పిండిమరి చప్పుడుతో వీధి
ధనమతి మేల్కొనేది. సీతారామాంజనేయులకి భాగ్యము, దాంతోపాటు బట్టతల క్రమంగా రావడం ఊరంతా గమనించింది. నేను బీఈడీ పూర్తి చేసి సాయంకాలం విన్నపాలై ఉన్న ఆ ఊర్లో చదివిన స్కూల్లో 1000 రూపాయల కన్సల్టేట్ జీతం మీద ఉద్యోగంలో చేరాను. సొంత ఊరు, సొంత భార్య, కొంత నయం కదా. వద్దంటే వినకుండా ఫిబ్రవరి నెలలో నా పెళ్లి ముహూర్తం పెట్టారు. అమ్మాయి BA ఫైనల్ ఇయర్, పరీక్షలు అవనీయండి అంటే అదేం పర్వాలేదు, పరీక్షలే పెళ్ళే అన్నారు పెద్దలు. సుముహూర్తం నిశ్చయించిన దైవజ్ఞులు. ఇకనే ఏతత్ శుభముహూర్తానికి అందరూ తరలడం. పెళ్ళవ్వడం 3 నెలల తర్వాత కూతురు పరీక్ష తప్పడము, నెల తప్పడమును కూడా జరిగిపోయాయి. శుభలేఖల్లో చిరంజీవి సౌభాగ్య శకుంతల బ్రాకెట్లో BA అని ఏ ముహూర్తం రచ్చివేశారో ఆ బ్రాకెట్లు విడకపోగా మనమే ఈ మహానగరంలోని ఊళ్ళేలా ఉపన్యాసాలు ఇవ్వాలా అని సాగదీస్తూ శకుంతల 2 పిల్లల తల్లిగా సెటిల్ అయిపోయింది. అద్దె నవళ్ళు, సకుటుంబ వార్తాపత్రికలు చదువుకోవడం, రేడియో వినడం, తిట్టుకుంటేనే టీవీలో సమస్త సీరియల్స్ చూడడం శకుంతల వ్యాపకాలు. నా బడి రాబడి కూడా శకుంతలను గొప్పగా ఆనందపరచలేకపోయాయి. అట్లాగని పెద్ద బాధ లేదు. ఇంటి సరుకంతా నేను రామాంజనేయ షాపులోనే కొనేవాడిని, తరచూ వెళ్తుండేవాడిని. ధనమ్మ చాలా ఆత్మీయంగా అంతవరకు జరిగిన కొత్త సంగతులన్నీ అరమరికలు లేకుండా చెప్పేది. ఓ రోజు నేను వెళ్ళేసరికి భార్యాభర్తలు ఇద్దరు ఘర్షణ పడుతున్నారు. నువ్వేదో పెద్ద ఇందిరాగాంధీ అనుకుంటున్నావు, నోరు కాస్త కట్టయిపోతే మర్యాద దక్కదు. తెలివితేటలు మాకు ఉన్నాయి. రామాంజనేయుల అరుపులకి ధనమ్మ బిక్కమొహం వేసుకుంది. నా వైపు చూసి నువ్వు చెప్పన్నయ్య న్యాయం, ప్రతిదానికి నేను అరుస్తానంట. రోజంతా పిండిమరిలో ఉంటే గొంతు పెట్టి మాట్లాడడం అలవాటైపోయింది. అది కూడా అపచారమేనా? ధనమ్మ సంజయ్షికి ఏం బదులు చెప్పాలో తెలియక తిక్కమక్క పడుతుంటే మాట మార్చకు, నీకు మొగుడి మీద లక్ష్యం ఉంటే రాత్రి అట్టా చేస్తావా అని కసిరాడు మళ్ళీ. ఏంటి తప్పు? మంత్రసానితనం ఒప్పుకున్నాక ఏదొచ్చినా పట్టాలా? అన్నయ్య జరిగింది చెప్తా, ఎవరిది తప్పో నువ్వు చెప్పు. నిన్న అర్ధరాత్రి వేళ నాయుడు గారు సాయంగా వచ్చి తలుపు తట్టి వైద్యానికి సొంటి కొమ్ము కావాలంటే ఈ మగాడి కిటికీలోంచే లేదన్నాడు. నేను ఉంది అన్నాను. డబ్బాలన్న గాలించి నాయుడు గారికి సొంటి పిక్కి ఇచ్చాను. 10 పైసల బేరానికి కకృతి పడ్డానని తెల్లార్లు నన్ను సాధించాడు. పైగా పెద్ద ఆయన దగ్గర ఈయన గారు మాట పోయిందంట. మీ ఫ్రెండ్ పెద్ద తెగోదారు, నేను కకృతి మొన్నని అంటూ ఎక్కుళ్ళు పెట్టేసింది ధనమ్మ. అప్పుడేమో గుదిబండ అన్నాడు. ఇప్పుడు చూస్తే ఈ తీరు. ఇక చాలే నోర్మయ్ అన్నాడు మితభాషి. నేను ఏ తీర్పు చెప్పలేదు. కానీ 3వ రోజున నాయుడు గారి పచారీ సరుకుల ఖాతా వేరే కొట్లోంచి రామాంజనేయుల కొట్లోకి మారింది. రామాంజనేయులు కాజా తిన్నాడు. సాయంత్రం స్కూల్ తర్వాత మన కొట్లో కాస్త కాగితం గట్ట చూసి పెడితే మీకేమైనా ఇబ్బంది అవుతుందా? రోజు 1 గంట సేపు చాలా వినయంగా అడిగాడు రామాంజనేయులు. నేను తటపటాయిస్తుంటే మీ పనికి వెలకట్టలేను కానీ నెలకి 300, లేదంటే సరుగ్గా పుచ్చుకున్నా సరే అన్నాడు. వెంటనే ధనం అందుకొని, అన్నయ్య రొక్కం వద్దు, సరుకే లాయికి, మీ ఇంటి పట్టి ఎంతైతే అంత మేమిస్తున్నామని మీరు వృధాగా పట్టుకుపోరు కదా. 10 రూపాయలు మీకు అదనంగా ముడితే మాకేం తరిగిపోదు. అయినా నువ్వెవరు మేమెవరు కాదనడానికి వీలు లేకుండా బిగించేసి పార్ట్ టైం ఉద్యోగానికి ఒప్పించేశారు దంపతులు. రోజు సాయంత్రం స్కూల్ నుంచి సరాసరి షాపుకు వెళ్ళి సరుకుకి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇంకేమైనా చిల్లర రాత పనులుంటే చూసేవాడిని. సరిగ్గా నెల 1వ తారీఖున ఇంటి సరుకు మొత్తం సున్నిపిండి మినహా ఇంటికి చేరేవి. అసలే బడిపంతులు ఉద్యోగంతో చిన్నబుచ్చుకున్న శకుంతలకి ఈ చిల్లర కొట్టు గుమస్తాగిరి బొత్తిగా నచ్చలేదు. కానీ నాకు మాత్రం డబ్బుల విషయంలో వెసులుబాటు కనిపించింది. ధనమ్మ అన్నట్టు 1,00,000 మాటలు గుప్పెడు కొర్రలకి సరికావు కదా. ఒకరోజు పని ఒత్తిడి వల్ల కొట్లో ఆలస్యమైతే ఒక మూర మల్లెపూలు, 4 జిలేబీ చుట్టలు పొట్లం కట్టించి ఇంటికి తీసుకెళ్ళన్నయ్యా, నీకు చిన్న సరదాలు కూడా తెలియవు అంటూ చిరునవ్వుతో పొట్లాలు నా చేతికిచ్చింది. ఓవర్ టైంకి ఓదార్చు అన్నమాట. తెలివంటే మీ చెల్లెలదే. వ్యాపార మర్మాల మీద ఓ పుస్తకం రాయించండి, MA బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి టెక్స్ట్ పుస్తకంగా పెట్టచ్చు అన్నది శకుంతల పొట్లాలు పరిశీలించి. ఎప్పుడైనా స్కూల్కి వెళ్తూ ఇవాళ కొంచెం లేట్ అవుతుందని చెబితే, పిల్లలు మీకు జిలేబీ చుట్టలు, నాకు మల్లెపూలు వస్తాయి రోయ్ అని బ్రాకెట్ BA చమత్కరించేది. మా ఆవిడ చమత్కారానికి నవ్వేసేవాడిని. చమత్కారాలకి చింతకాయలు రాలవు కదా. ధనమ్మ సంకల్పంతో భద్రాచలం యాత్ర స్పెషల్ బస్సు వేశాడు సీతారామాంజనేయులు. 40 మందిని కూడగట్టాడు. 3వ రోజు యాత్ర భోజనాలతో సహా తలకి 100 రూపాయలు. 2 వంటవాళ్లతో కావాల్సిన సరుకు సరంజామాతో బస్సు బయలుదేరింది. మా జంటకి ఫ్రీ టికెట్లు మంజూరైనాయి. యాత్రా స్థలాల్లో కొబ్బరికాయలు, గిలక్కాయలు ఉంటాయని చెప్పి 200 టెంకాయలు, పసుపు, కుంకుమ పొట్లాలు, అగరబత్తీలు, కర్పూరం అన్నీ బస్ మీద వేయించింది ధనమ్మ. కృష్ణ స్నానం, కనకదుర్గమ్మ దర్శనం, గోదావరి స్నానం, రాములవారి దర్శనం పూర్తి చేయించి 3వ రోజుకి బస్సు ఇంటికి చేరింది. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన సరుకు
పూజా సామాగ్రి, కొబ్బరికాయలు అన్నీ ఖాళీ అవడం వల్ల ఆ బరువుకి సరిపడా భద్రాచలం అడవిలో కుంకుళ్ళు, సీకాయ, విస్తరాకులు, కొండ చీపుళ్ళు బస్ మీద లోడ్ చేయించాడు రామాంజనేయులు. స్వామి కార్యం స్వకార్యం కూడా పూర్తయింది. ఇంటికి చేరాక ఏ లోపం లేకుండా చక్కగా యాత్ర జరిపించినందుకు అంతా సంతోషించారు. మా బిఏ మాత్రం ఈ ట్రిప్లో చాలా మిగులు. భక్తి సంగతి అట్లా ఉంచండి. టెంకాయల అమ్మకాలు, భోజనాలకి కొట్ల సరికే, ప్లస్ అక్కడ అడవి పంటలన్నీ అనాకానికి తెచ్చారు కదా, ఇక్కడ బేడ అర్ధనాకి అమ్ముతారు. ఈసారి తిరుపతి శ్రీకాళహస్తి వేయించండి. అక్కడ చింతపండు కార్చౌక. కానీ అప్పటికే తిరుపతి యాత్ర ఖాయమైనట్టు మా గుదిబండకి తెలియదు కదా మరి. నిత్య వ్యాపార పారాయణలో తగినంత డబ్బు చేరింది. పెద్ద బజార్లో పెద్ద షాప్ అమ్మకానికి వస్తే కొన్నారు, కానీ కలిసి వచ్చిన చోటు కదా అని కిరాణా కొట్టు ఉన్న చోటే ఉంచారు. దండిగా చిల్లర కురిపిస్తున్న పిండిమర చప్పుడు వాళ్ళకి కమ్మని సంగీతంలో వీణు విందు చేస్తోంది. ఆ ఇంటి మీదే గది, దాని మీద ఇంకో గది వేశారు. అది వాళ్ళకి ఒంటి స్తంభం మేడలాగాను, చూసే వాళ్ళకి ఫ్యాక్టరీ పొగ్గొట్టంలాగాను ఉంది. సెంటర్లో విశాలమైన షాపు ఉండడంతో ఎరువుల ఏజెన్సీ ఇస్తామని కంపెనీ వాళ్ళు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. నిత్య వ్యాపార పారాయణతో తగినంత డబ్బు చేరింది. పెద్ద బజార్లో పెద్ద షాప్ అమ్మకానికి వస్తే కొన్నారు, కానీ కలిసి వచ్చిన చోటు కదా అని కిరాణా కొట్టు ఉన్న చోటే ఉంచారు. దండిగా చిల్లర కురిపిస్తున్న పిండిమరి చప్పుడు వాళ్ళకి కమ్మని సంగీతంలో వీణులు విందు చేస్తోంది. ఆ ఇంటి మీదే గది, దాని మీద ఇంకో గది వేశారు. అది వాళ్ళకి ఒంటి స్తంభం మేడలాగాను, చూసే వాళ్ళకి ఫ్యాక్టరీ పొగ్గొట్టంలాగాను ఉంటుంది. సెంటర్లో విశాలమైన షాపు ఉండడంతో ఎరువుల ఏజెన్సీ ఇస్తామని కంపెనీ వాళ్ళు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. మనకెందుకు గొడవ, పైగా బోలెడు పెట్టుబడి అన్నాడు రామాంజనేయులు. మన దగ్గర రొక్కం ఉంది కదా అంది ధనమ్మ. డబ్బుంటే ఉండదా? ఉంటది. డబ్బు కూడా పచ్చి సరుకు లాంటిదే. ఇంట్లో ఉంటే గుండ్రాయి, బయటికి వెళ్తే కోడిపెట్ట. ఎరువుల అమ్మకం మీద కమిషన్ ఉంటుంది. తరుణంలో ఎరువులు ఇచ్చి పంటల్లో రైతుల దగ్గర సరుకు తీసుకుంటాం. సరుకు టోకెన్ వస్తే చిల్లరను అమ్ముతాం. కొట్టుకి అద్దె లేదు, డబ్బుకి వడ్డీ వస్తుంది. ధనమ్మ ధోరణికి అడ్డుపడి చాలు, అట్టిపండు అలోకు, అర్థమైందిలే అన్నాడు రామాంజనేయులు. పెద్ద బజార్లో ఈశ్వర్ ఏజెన్సీ వెలిసింది. ఏజెన్సీ వ్యవహారాలు చూసుకోవడానికి బెంచి ఎక్కించిన సైన్స్ మాస్టర్ని పెట్టుకున్నాడు. ఆయన రిటైర్ అయ్యే బాధ్యతలు మిగిలి ఉండడంతో ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారని తెలిసి స్వయంగా పిలిచిపెట్టుకున్నాడు రామాంజనేయులు. ఎరువుల వ్యాపారం 3 కాపులు 6 పంటలుగా సాగుతోంది. నేను మొత్తం అన్ని వ్యవహారాల్లోనూ అంతరంగిక సలహాదారుగా ఉండిపోయాను. ఉన్నటువంటి పెద్ద విపత్తు వచ్చి పడింది. జాతీయ విపత్తు. ఇందిరాగాంధీ హత్యట. దేశం యావత్తు బావురుమంది. అల్లకల్లోలం అయి ప్రజాజీవనం స్తంభించిపోయింది. రైళ్లు, ఎక్కడ ఒక్కడ నిలిచిపోయాయి. కొన్ని చోట్ల దారి తప్పాయి కూడా. ఎక్కడా కదలిక లేదు. లూటీలు, దహనకాండలు జరిగాయి. జాతికే కాదు, రైళ్లకి, బస్సులకి అగమ్య గోచరమైపోయింది. సరిగ్గా అదే సమయంలో ఈశ్వర్ ఏజెన్సీ వారికి చేరాల్సిన 2 వ్యాగన్ల యూరియా బెజవాడ జంక్షన్లో దారి తప్పాయి. ఆంధ్ర రావాల్సిన బాంద్రా చేరాయి. ఇక్కడ ఎరువుల తరుణం వచ్చి పడింది. సరుకు లేదు. రైల్వే వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేసే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? 2 వ్యాగన్లు పొరపాటును వేరే గూడ్స్కి తరలించేశారట. నేను కంగారు పడుతున్నాను, కానీ రామాంజనేయులు నిమ్మకి నీరెత్తున్నట్టు ఉన్నాడు. ఎంత ప్రాప్తమో అంత, నువ్వు కంగారు పడొద్దన్నయ్యా అని ధనమ్మ నాకు ధైర్యం చెప్పింది. 4 రోజుల తర్వాత వ్యాగన్ల జాడ తెలిసింది. మరో 10 రోజులకి భద్రంగా అడుగు చేరాయి. అప్పటికి యూరియా ధర రూపాయికి అర్ధ పెరగడము, ఎక్కడా స్టాకు లేక బ్లాక్ మార్కెట్లో అమ్మే స్థితి రావడం జరిగింది. సరుకు గోడౌన్లో చేరకుండానే ఖర్చు అయిపోయింది. 1,00,000 నికరంగా మిగిలింది, తెలుపు నలుపు కలిసి. ఈశ్వరి ఏజెన్సీ లాభాల ఊబిలో కూరుకుపోయింది. కలిసి రావడం మొదలైతే అంతా కలిసి రావడమే అన్నాను సంతోషంగా. సీతారామాంజనేయులు క్లుప్తంగా నవ్వి ఊరుకున్నాడు. తంతే గారెల బుట్టలో పడ్డట్టయింది అంటే అందనమ్మ. బొడ్లోంచి బంగారు నగ తీస్తే, ఇదిగో చూడన్నయ్య, రొక్కంగా ఇస్తే ఏ పులుసులోనో పడిపోతుంది. మనకింత ఉపకారం చేశారు కదా, వాళ్ళ రుణం ఎందుకు మనకి? 6 కాసులు పెట్టి చేయించాయి గొలుసు. ఇదిగో ఆయన గారి అడ్రస్, బెజవాడ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఇల్లు. ఈ వారం ఆయనకి నైట్ డ్యూటీ, పగలు ఇంట్లోనే ఉంటారు. కుట్టు చప్పుడుగా ఆయనకి చేర్చి రావాలి. రామాంజనేయులు వెళ్తే లేనిపోని ఆరాలు, ఎందుకు వచ్చిన తంట అంటూ నగ నా చేతికిచ్చింది ధనమ్మ. నాకు సంగతి పూర్తిగా అర్థం కాలేదు. ఊ అనకుండా నిలబెడితే ఆ పెద్దాయన తలుచుకోబట్టే గారెల బుట్టలో పడ్డావు అంది ధనమ్మ. నేను నివ్వెరపోయాను. కాస్త తేరుకొని ఇంకా నయ్యం, తిరిగి వచ్చేసరికి యూరియా ధర పడిపోతే పుట్టి మునిగేది అన్నాను. అట్లాంటిది జరిగితే రైలు వాళ్ళ దగ్గర నష్టపరిహారం లాగొచ్చని హామీ ఇచ్చాకనే తర్వాత మాటలేవి నాకు వినిపించలేదు. నగ అందుకొని ఏ వేదంబు పఠించే లూత, చెంచే మంత్రం ఊహించే చదువులయ్యా కావు శ్రీకాళహస్తీశ్వర. ఆ కవిగారికి మనసులోనే నమస్కరించేశాను. ఊరి మొగలో ఉన్న అరెకరం స్థలం బేరానికి వచ్చేసింది. ధనమ్మ కొనాలని ప్రస్తావించింది. వాళ్ళ పిల్ల పెళ్లి కుదిరిందిట. అవసరానికి అమ్ముతున్నారు. 1,00,000 చెప్తున్నారు, కానీ 4-5 వేలు తక్కువకే ఖరారు చేసుకోవచ్చు. తీసుకుంటే బాగుంటుంది కదా.
రామాంజనేయులు రెచ్చిపోయాడు. నీకేం పొయ్యే కాలం, అది తాడి లోతు గుంట, ఏం చేసుకుంటాం, పల్లం కాబట్టి అంత మంచి చోట ఆ ధరకి ఇస్తామన్నారు. నేను చెప్పింది సవిత్రంగా విను. నేను వినను. ఆ చెరువు పూడ్చాలంటే మన ఆస్తులన్నీ అమ్మాలి, నిన్ను నిలబెట్టి సమాధి చేయడానికే పనికొస్తుంది అంటూ కొట్టిపారేశాడు. మళ్ళీ మళ్ళీ నచ్చజెప్పింది. మా అందరి చేత చెప్పించింది. రామాంజనేయులు కాస్త మెత్తపడ్డాడు. అయినా 70,000కి మించి ధర పెట్టే ప్రసక్తి లేదన్నాడు. బేరసారాలు జరిగాయి. చివరికి 72,250కి రామాంజనేయులు సరే అన్నాడు. స్థలం ధనమ్మ పేర బదిలీ అయింది. మంచి చోటు చౌకగా కొన్నాడని ఊళ్ళో అంతా అనుకున్నారు. రామాంజనేయులు చాలా ఆనందపడ్డాడు. మీ రామాంజనేయులు నివురు కప్పిన నిప్పు, పైకి తేలడు గాని బుర్రంతా గుజ్జే. మా మగపురుషుడు మంకుపట్టుతో కూర్చోబట్టే ఆ ధరకి నిక్షేపం లాంటి స్థలం వచ్చింది. నిదానం నిబ్బరం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నాడు. దానివల్ల 25,000 లాభించింది. ధనమ్మ నాతో అంటున్న మాటలు గుగ్గిలం పొగల రాచుకొని రామాంజనేయుని ఆవరించే. ఆ రోజు అమ్మకాల తాలూకు డబ్బు లెక్కెట్టుకుంటుంటే ధనమ్మ మాటలు ఊరకంట విని ఆనందపడ్డాడు, ముచ్చటపడ్డాడు, మురిసిపోయాడు. రామాంజనేయులు బుగ్గలు ఉల్లిగడ్డలైనాయి. చెరువుగానే ఉంచి సిమెంటు స్తంభాలు లేపి కప్పు వేశారు. అది విశాలమైన గోడౌన్ అయింది. ఎరువుల లారీలు సరాసరి గోడౌన్లోకి వెళ్ళిపోతాయి. తాటిలోతు ఉండని ఈ విధంగా సద్వినియోగం చేసుకున్న రామాంజనేయుని మెచ్చుకొని వాళ్ళు లేరు. ఊరోళ్ళంతా నీ గురించి చెప్పుకుంటున్నారు. దిష్టి తగులుతుందో ఏం పాడో అని రామాంజనేయునికి నిమ్మకాయ దిగతుడిచింది ధనమ్మ. రామాంజనేయ ఎరువుల కొట్టుకి వెళ్ళగా చూసి, ఈ మధ్య మీ ఫ్రెండ్ మొహం మతాబులా వెలిగిపోతుంది, చూసావా అన్నయ్య అంది ధనమ్మ. అవును మరి, స్థలం చౌకగా కొన్నాడు, బ్రహ్మాండమైన ఐడియాతో గుంటని గోడౌన్ చేశాడు అని నేనంటే ధనమ్మ మొహం చిన్నబుచ్చుకొని, అన్నయ్య కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది, తోడబుట్టిన లాంటి వాడివి కనుక చెప్తున్నా, అన్నిట్లో నా మాటే నెగ్గుతోందని తెగ ఉక్రోషపడిపోతున్నాడు. పని కట్టుకొని కుళ్ళు మాటలు అంటాడు. అన్నీ ఉండి సంసారంలో సుఖం లేకపోతే ఏంటి లాభం? కాపురం అన్నాక తగ్గు ముగ్గు ఉంటే సర్దుకుపోవాలి కదా. లక్క బంగారం అంటి పెట్టుకుంటేనే తాళిబొట్టు నిండుగా ఉండేది. ఎవరో ఒకరు తగ్గిపోతే పోలా. ధనమ్మ మాటలు పొడుపు కథ పొడుస్తున్నట్టుంది కానీ నాకేం అర్థం కాలేదు. మనసులో పెట్టుకో అన్నయ్య. చిట్టి పాడి 25,000 స్థలం వాళ్ళకి ఇచ్చా. ఎంత అవసరానికి అమ్మితే సలీసుగా ఇస్తారా? ఇదంతా తన తెలివాన్ని మురిసిపోతున్నాడు. ఆ గుంటలో నేను నిలబెట్టి సమాధి చేస్తానన్నాడు మీ ఫ్రెండు. గోడౌన్ ఆలోచన నాది. కాపురం కోసం ఆ కిరీటం ఆయనకే పెట్టా. తన తెలివిని గుర్తించాలని తెగ సంబరపడిపోతున్నాడులే. 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడంటే నమ్ము అంది ధనమ్మ కొంచెం సిగ్గుపడుతూ. ఇంతలో ఈశ్వరబాబు రావడంతో ప్రస్తావన దారి మళ్ళింది. ధనమ్మ, ఓ 10 ఇవ్వవే అన్నాడు వస్తూనే. ఎందుకురా అస్తమానం 10లు 25లు అంటూనే ధనమ్మ మానికలోంచి గుప్పెడి చిల్లర తీసి అంచిపోతుంటే, నోటు అన్నాడు ఈశ్వరబాబు చిరాగ్గా. కొరకొర ఒకసారి వాడి వంక చూసి నోటు ఇచ్చి పంపేసింది. అన్నీ అబ్బగుణాలే అన్నయ్య. వీడి 8వ క్లాసులోకి వచ్చాడు. మీ ఫ్రెండ్ పోలిక వస్తుందేమోనని దిగులు పడి చేస్తున్నా. మా ఫ్రెండ్ ఏం చేతుమేశాడు? మేమంతా చదివి ఏం సాధించాం? అంత మాట అనకన్నయ్య. మా ఈశ్వరబాబుని గట్టిగా చదివించాలి. వాళ్ళ నాయన ఉప్పు చింతపండు అమ్ముకుంటే ఈశ్వరయ్య హాయిగా ABCDలు అమ్ముకుంటాడు. ఈ రోజుల్లో చదువుకొని మించిన గొప్ప వ్యాపారం ఏముందన్నయ్య అంటూ పింఛం విప్పింది. కాకపోతే అతి గారాబంతో వాళ్ళ నాయన చెడగొడుతున్నాడని భయపడి చేస్తున్నా. వాడు 5 అడిగితే 10 ఇస్తాడు. పైగా ఉన్న వ్యాపారాలు చూసుకుంటే చాలదా అంటాడు. కూసి ముందు చూపు ఉండాలి కదా. మనకి ఊళ్ళో ఎరువుల గోడౌన్ ఉండే. కాకపోతే పైన ఇంకో 4 అంతస్తులు వేసాం గిరాకీని బట్టి. ఈశ్వరయ్య ఇక్కడ ఉంటే చేతికి రాడు. ఎక్కడైనా మంచి స్కూల్ చూడు. మీ ఫ్రెండ్ ససేమిరా కాదంటాడనుకో. ఆడి సంగతి నేను చూసుకుంటా కానీ ఈడి సంగతి నువ్వు చూడన్నయ్యా చాలా గట్టిగా చెప్పింది ధనమ్మ. ఎరక్కపోయి చెప్పానని మనసులో లెంపలేసుకున్నాను. ఆ రోజు పొద్దుటిపూట అందరం ఎరువుల షాపులో ఉండగా ఈశ్వరబాబు వచ్చి 25 రూపాయలు కావాలన్నాడు. అడిగినంత ఇస్తా కానీ ఓరయ్యా బాగా చదువుకో, పైగా 8లోకి వచ్చావు. దేనికమ్మా 8వ కాన్పు? కంసుడికి ప్రాణగండం అయినట్టు మన వంశానికి 8వ క్లాసులో చదువు గండం ఉంది నాయన, జాగ్రత్త. రామాంజనేయుడు చుట్టూను ఒక చూపు చూశాడు. ఈశ్వరయ్యకి 100 రూపాయల నోటు ఇచ్చాడు. అసలు ఎందుకురా డబ్బు? ధనమ్మ నిలదీసింది. పుస్తకాలు కొనుక్కోవాలి. మీ నాన్న 8వ తరగతి బుక్కులు ఇంకా మీ ఈ స్కూల్లోనే ఉన్నాయిరా, పోనీ నీకు పనికొస్తాయేమో అంది ధనమ్మ కిలకిలా నవ్వుతూ. ఈశ్వరబాబు 100 నోటు అందుకొని ఆకుపచ్చ హంబర్ సైకిల్ ఎక్కాడు. ఎరువుల వ్యవహారం చూస్తున్న మాజీ సైన్స్ మాస్టర్ ధనమ్మ మాటలకు వచ్చి నవ్వు లౌక్యంగా నేను ముఖం తిప్పుకొని దిక్కులు చూస్తూ నిలబడ్డా. అంతా విని అందరినీ గమనిస్తున్న రామాంజనేయులు మీసాలు మిరపకాయలైనాయి, ముక్కు పుటాలు ఎగిరిపడ్డాయి. ధనమ్మ వంక దెబ్బతిన్న పుల్లా చూశాడు. కాసేపటికి నిబ్బరించుకున్నాడు. నా దగ్గరికి వచ్చి, ఈశ్వరుని ఎక్కడైనా హాస్టల్లో ఉన్న మంచి స్కూల్లో వేయాలండి. ఇక్కడ ఉంటే ఆడాళ్ళ గారాబానికి గాడిదైపోతాడు. ఎక్కడ బాగుంటుందో కాస్త వాకప్ చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నాడు రామాంజనేయులు రోషంగా, ధాటుగా, తిరుగులేని నిర్ణయం తీసుకున్న మగాడిలా. ధనలక్ష్మి హమ్మయ్య అనుకుంది తను నెగ్గినందుకు.
చూసారండి ఎంత మంచి కథో. ఆమె ప్రతి అడుగున అసలు ఆమె ఆలోచనలు విధానానికి అమ్మాయి ఎంత బాగా ఆలోచించిందంటే వాళ్ళ ఆర్థిక స్థితిని ఆమె తన సొంత ఆలోచనతో మెరుగుపరుచుకుంది. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి.